భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఢిల్లీలో సమస్య ఏంటంటే, జాతీయ నాయకత్వం 2 రోజుల సమస్యలో ఎక్కడా తెలుగుదేశం, జనసేన పొత్తు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ పొత్తు సంగతి రాలే. తెలుగుదేశం, జనసేన కూటమితో. అదే సందర్భంలో అక్కడ పొత్తులకు సంబంధించి బీఆర్ఎస్సు, టీడీపీలతో పొత్తులు అన్నటువంటి ప్రచారాన్ని తెలంగాణ కమిటీ నిర్ద్వందంగా తోసిపుచ్చింది. మేము ఎవ్వరితో పొత్తులేమని తేల్చెప్పేసి. ఆంధ్ర నాయకులు మాత్రం మా అధిష్టానం ఎలా చెప్తే అలా అన్నటువంటి పాయింట్‌తో డిఫెన్స్‌లోనే ఉంచుకున్నారు తప్పించి అఫెన్స్ వెళ్ళల. తెలంగాణ వాళ్ళు అఫెన్సివ్‌గా చెప్పేశారు. ఇక రెండో కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఏదైతే తెలుగు బీజేపీ నాయకులు మాత్రం సీఎం రమేష్ ఇంట్లో సమావేశమై ఎట్టి పరిస్థితిలో పొత్తు లేకపోతే మనం పోటీ చేయలేమని చెప్పేద్దాం అధిష్టానానికి, పొత్తు తప్పనిసరి అని చెప్దాం అన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. అదే సందర్భంలో సీనియర్ అంటే ఫస్ట్ నుంచి పార్టీని నమ్ముకున్న వాళ్ళని వీళ్ళు కలుపుకోవాలి. మధ్యలో కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలుపుకున్నారు. అయితే ఆయనకి ఇలా అని చెప్పి పిలవకుండా అతని పేరేంటి సీఎం రమేష్ పుట్టినరోజు అనే పేరుతో పిలిచారు. అక్కడ ఆయన బెత్తరపోవాల్సి వచ్చింది. అంటే అక్కడ మళ్ళీ సోము వీర్రాజు వీడిని కూడా పిలవలేదు. ఇక్కడ ఓవరాల్గా ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళందరూ కలుసుకుని ఫైనల్గా ఒక కాన్సెప్ట్ అయితే మనం పొత్తు లేకపోతే వెళ్ళలేము, సీట్లు తేలేము, సీట్లు వద్దనుకుంటే మీ ఇష్టం, సింగిల్గా వెళ్తామనేటువంటిది అధిష్టానం దగ్గర చెప్పాలనుకుంటున్నారు ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలుగుదేశం. మరి సక్సెస్ అవుతుందా? అధిష్టానం సరే కానివ్వండి, ఎట్లాగో మనకు కూడా పొత్తు కావాలంటుందా, ఇది ఆర్కే గారు చెప్పినట్టు మనమే బతిలాడుతున్నాం కదా అంటుందా, లేదంటే కనుక ఇంత నాయకత్వం విచిత్ర నాయకత్వం ఏంటంటుందా చూడాలి.